కృష్ణా నదికి అత్యధికంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే మున్నేరు కావచ్చు, వైరా కావచ్చు, కట్లేరు కావచ్చు, పాలేరు కావచ్చు, బుడమేరు కావచ్చు, అన్నీ కూడా కలగలిపి 11,47,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకొని ప్రకాశం బ్యారేజ్ దగ్గర 63 సంవత్సరాలు 65-67 సంవత్సరాలు దాటి ఎన్ని లక్షల క్యూసెక్కులు ఫ్లడ్ వచ్చినా కూడా నిర్మాణం చేసిన దగ్గర నుంచి తట్టుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత 5-6 రోజులుగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా వరద బాధితులకి సహాయాన్ని అందిస్తూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కలెక్టరేట్లో బస్ చేసి యంత్రాంగాన్ని మొత్తం పరిగెత్తిస్తూ దగ్గర జేసీబీ మీదే 22 కిలోమీటర్లో ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్తూ పిల్లలకి పాలు దగ్గర నుంచి భోజన సదుపాయాల దగ్గర నుంచి బుడమేరు బాధితులకి అన్ని విధాలుగా సాయం చేయటానికి అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్వయంగా ముఖ్యమంత్రి గారే రంగంలో ఉండి పర్యవేక్షిస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు జగన్ రెడ్డి మొసలు కన్నీరు కారవటానికి నిన్న విజయవాడ నగరంలో పట్టుమని కొన్ని నిమిషాల్లోనే ఓదార్పు కార్యక్రమాలు చేసి పనిచేసే ప్రభుత్వం మీద విషం జిమ్మే కార్యక్రమాన్ని ఒక యంత్రాంగానికి ధైర్యం చెప్పి, ప్రజలకి ధైర్యం చెప్పి పరిగెత్తిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మీద విషం జిమ్మటానికి కుట్రలో కుతంత్రాలతో, నీ నీచపు బుద్ధితో 5 సంవత్సరాలు వ్యవస్థలను నాశనం చేసి బుడమేరు డైవర్షన్ ఛానల్కి 37,555 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని కృష్ణానదికి తరలించటానికి 464 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి దగ్గర 150 కోట్లు ఖర్చు పెడితే 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో పనులను నిలుపుదల చేసి పక్కన పెట్టి ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా, నీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా. 68,000 కోట్లు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడ? 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనుల్ని ఎందుకు నిలుపుదల చేశావు? ఎందుకు పనులు ఆపేశావు? ఇవాళ ఈ లక్షలాది మంది బాధితులకు సమాధానం చెప్పు. ఈ బుడమేరు బాధితులు ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ జరిగిన కోట్లాది రూపాయల నష్టంలో
నీ తప్పుడు నిర్ణయాలు కాదా, నీ అహంకారపూరిత నిర్ణయాలు కాదా, నీ మూర్ఖపు నిర్ణయాలు కాదా, నీ రివర్స్ టెండరింగ్లు కాదా? ఏం పాపం చేశారు ప్రజలని జరిగే పనులను ఆపేశావు? ఆ ఏజెన్సీల మీద ఒత్తిడి, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టండి, దేవినేని ఉమా మీద కేసు పెట్టండి, మీ బిల్లులు ఇవ్వం, పనులు ఆపేయండి. ఇవాళ ఏం జరిగింది? నీ నిర్లక్ష్యం వల్ల, నీ తల్లితొక్కు నిర్ణయాల వల్ల, నీ పిచ్చి పనుల వల్ల. అవే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన 464 కోట్ల పనులు పూర్తయి ఉంటే ఇవాళ విజయవాడకి బెజవాడకి కష్టం వచ్చేదా? ఇవాళ సింగనగరం కావచ్చు, అటు మైలవరం కావచ్చు, ఇటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కావచ్చు, ఈస్ట్ నియోజకవర్గం కావచ్చు, అటు పెనమలూరు కావచ్చు, గన్నవరం కావచ్చు, డెల్టా ప్రాంతాల్లో ఉన్న ఇటు గుడివాడ కావచ్చు, పామర కావచ్చు, కైకలూరు కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో బుడమేరు వరద బారిన పడి అటు రైతాంగం లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలు ఇవాళ వరద నీటిలో ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక పైచాచిక ఆనందంతో ఒక ఆహార పొట్లం ఇవ్వటమో, ఒక సాయం చేసే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వకుండా విషం చిమ్మే కార్యక్రమాలు చేస్తావా? క్షమాపణలు చెప్పాలా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఏం కుట్రలు చేస్తూ ఉన్నావు? ఇవాళ ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న బోట్లకు కూడా నీ పార్టీ రంగులు కనపడతా ఉన్నాయి. 4-5 బోట్లు వచ్చి అంత వేగంగా ప్రకాశం బ్యారేజ్ని తగిలే కార్యక్రమాన్ని కళ్ళ ముందు చూసాం. ఇవాళ అది తీయటానికి కూడా వందలాది మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. గతంలో కూడా నీ ప్రభుత్వ హయాంలో పులిచింతల గేటు కొట్టుకుపోయిన గేటు పెట్టడానికి నీకు 4-5 ఏళ్ళు పట్టింది. గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దగ్గర 46 మంది లెక్కలంటే 60 మంది వాస్తవాలు బయటకు వచ్చాయి. ఇవాళ కూడా ఆ గ్రామాల్లో సహాయం చేసిన పాపం 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కడప జిల్లాలో పుంచా రిజర్వాయర్, అన్నమయ్య డ్యామ్ నీ ఇసుక దోపిడీ కాదా? మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పుంచా రిజర్వాయర్ కొట్టుకుపోయింది, అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి, పులిచింతల గేటు 4 ఏళ్ళు పట్టింది. నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లు ఎత్తంట పారిపోయారంట. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఫ్లడ్ మాన్యువల్ తెలుసా? గేట్లు ఎప్పుడు ఎత్తారో తెలుసా? అవి ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్లా ఎన్ని టన్నులు ఉన్నాయో, ఎన్ని 4 టన్నుల 5 టన్నుల ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్ రెడ్డి? నువ్వా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావా? సిగ్గుపడాలయ్యా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సిగ్గుపడండి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లంట ఎత్తంట పారిపోయారంట, ఇల్లు మునుగుద్దంట. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు గడ్డి తినేవాడు మాట్లాడే మాటలనేవి. బాధ్యత లేదా? ప్రజల కష్టాల్లో ఉంటే నీ వికటాసాలా, నీ పైచాచిక ఆనందమా? పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ట్ లాగా 100 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదై పక్క జిల్లాలో అటు ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వైరా కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ మున్నేరు వల్ల వైరా వల్ల ఈ వచ్చిన ఉపద్రవాన్ని అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ప్రజలు అవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా? ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మకి 5 లక్షల నుంచి 6 లక్షల ప్రవాహాలు అటు నుంచి వస్తే ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి వెళ్ళిపోతే తట్టుకొని నిలబడ్డ ప్రకాశం బ్యారేజీ, తట్టుకొని నిలబడ్డ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, వయసును కూడా లెక్క పెట్టకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలకు పనిచేస్తూ ఉంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటమో, 4 మంచి మాటలు చెప్పటమో,
బాగా చేయమని చెప్పటమో ఆ మాటలన్నీ పక్కన పెట్టి విషం చిమ్ముతావా, గేట్ ఎత్తి పారిపోయారా, ఇల్లు మునుగుద్దా అన్నది అలా కనీస ఇంగిత జ్ఞానం చెప్పేవాడికి ఉందా, నీకుందా? నీ ఎమ్మెల్సీ వెళ్ళాడు నిన్న, జనం తరిమి కొట్టారు. మొన్న నీ ఎమ్మెల్యే వెళ్ళాడు, తరిమి కొట్టారు. నీ మాజీ ఎమ్మెల్యేలని, నీ ఎమ్మెల్సీలని, నీ పార్టీ నాయకుల్ని వరద బాధితులే తప్పుడు కార్యక్రమాలు చేయమాకండి, పిచ్చి మాటలు మాట్లాడమాకండి. స్వయంగా జగన్ రెడ్డినే వరద బాధితులు చెప్పారు, ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది, కష్టపడతా ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, కింద ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నారు, పాలు పళ్ళు భోజన సదుపాయాలు కష్టపడి చేస్తూ ఉన్నారు అని ఓ పక్క వరద బాధితులు చెప్తా ఉంటే జగన్ రెడ్డి ఈ మాటల్ని తెల్లబోయి మీడియా ముందు మీడియా వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా జిందాబాదులు కొట్టించుకొని నిన్ను వరద బాధితుల దగ్గర నుంచి వెళ్ళావు. జగన్ రెడ్డి, నీ ఇసుక దోపిడీ వల్ల నీ అన్నమయ్య డ్యామ్ దగ్గర 60 మంది చావుకు నువ్వు కారణం కాదా? గోదావరి వరదలు వస్తే కచ్చలూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఆ రోజు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తూ ఉన్నావా? 22 జూలైలో గోదావరికి వరదలు వస్తే అక్కడున్న పోలవరం నిర్వాసితులంతా కష్టాలు బాధలు చెప్తా ఉంటే పక్క ప్రభుత్వంలో ఇచ్చిన సహాయాన్న నువ్వు కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టిన పరిస్థితి. 22 గోదావరి జూలై వరద బాధితులకి ఏమాత్రం సాయం చేశావు జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. గోదావరికి లక్షలాది ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్సులు చేసిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావా? ఇవాళ నేను ఒకటో చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా బుడమేరికి పెద్ద ఎత్తున వరదలు వస్తే దాన్ని తట్టుకొని రెగ్యులేటర్ని ఆపరేట్ చేసి ఏదైతే ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మంత్రి దగ్గర నుంచి అధికారులంతా కూడా అవన్నీ కూడా మానిటర్ చేసి పడ్డ గండ్లన్నీ కూడా పూడుస్తూ ఉంటే ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా నువ్వు బురజల్లే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ ఏదైతే రైతాంగానికి ధైర్యం చెప్పి ఇమీడియట్గా ఏదైతే సంబంధిత అధికారులంతా కూడా మీరు రైతాంగం దగ్గరికి వెళ్ళండి, నష్టపరిహారం ఏ విధంగా అందించాలి అవన్నీ కూడా లెక్కలన్నీ కూడా తీయండి. అదేవిధంగా పశువుల విషయంలో కానీ, పశువుల మేత విషయంలో కానీ, పిల్లలకు పాలిచ్చే విషయంలో కానీ, లేకపోతే వరద బాధితులకి భోజన సదుపాయం ఇవ్వడం కానీ ఎప్పటికప్పుడు IVR ద్వారా సమాచారం తెప్పించుకొని ఎక్కడ వాస్తవాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు ఇంకా సహాయాన్ని మెరుగుపరచాలని ఇవాళ యంత్రాంగం అంతా కూడా 24 గంటలు పరిగెడతా ఉంటే విషం చెమ్మే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ నువ్వు చెప్పాల్సిన ఇవాళ ఈ కుట్రలో కుతంత్రాలను కూడా ఇంత పెద్ద ఎత్తున 4-5 బోట్లు ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ వరదల్లో 18 టన్నులు బరువు ఉండే పడవలు వచ్చి నిన్న గుద్దుకున్నాయంటే సిగ్గుపడాలి జగన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2 కోట్లు మెయింటెనెన్స్కి డబ్బులు అడిగితే 3 సంవత్సరాలు ఆ డబ్బులు ఇవ్వకుండా, గ్రీజు ఆయిల్కి కూడా డబ్బులు ఇవ్వకుండా అసలు డ్యాములు గేట్లు మెయింటెనెన్స్ అనేదే 5 ఏళ్ళు మర్చిపోయారు. కనీస అవగాహన ఉందా? ఎప్పుడు గేట్స్ మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ సంబంధిత పనులన్నీ కూడా డిసెంబర్ నెలలో మొదలుపెట్టి మే నెల కల్లా ఆ పనులన్నీ పూర్తి చేయాలి. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన ప్రభుత్వం పనులు చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే నీ 5 ఏళ్ల నిర్వాకాలు
బుడమేరులో ఎక్కడన్నా 5 ఏళ్లలో పడ్డ గండ్లు పూడ్చారా? ఎంత దౌర్భాగ్యం అంటే భవానీపురం దగ్గర నుంచి పై ప్రాంతాల దాకా కట్టలు కొట్టుకెళ్ళిపోయారు. కృష్ణానది మీద కట్టల మీద ఉన్న మట్టి ఎత్తుకుపోయారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్న విజయవాడకు వచ్చే కట్టల మీద ఉన్న మట్టిని అడ్డగోలుగా పంది కుక్కుల్లాగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దోపిడీ చేసి ఎత్తుకెళ్ళిపోతే పనిచేసే అధికారులు పోలీస్ కేసు ఇస్తే ఆ అధికారిని తీసుకెళ్ళి కర్నూలు జిల్లా నల్లమరి ఆ అడవుల దగ్గర ఆ అధికారిని బదిలీ చేశారు. 5 ఏళ్ళని ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు పోలవరం కాలం మీద ఈ గన్నవరం, మైలవరం ప్రాంతంలో 500 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం మట్టిని ఎత్తుకెళ్ళిపోయారు. బుడమేరు గట్ల మీద ఉన్న మట్టి అంతా కూడా తోవుపోయారు. ఆ పాపాలన్నీ ఇవాళ విజయవాడ ఈ బుడమేరు పరివాహక ప్రాంత రైతాంగం ప్రజలు, విజయవాడ నగర ప్రజలు నీ ప్రభుత్వ నిర్వాహకం, నీ ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, ఆనాడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికార పార్టీ నాయకుల మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, పోలవరం మట్టి దోపిడీ, పర్యవసానం ఇవాళ బుడమేరు కాలువగట్లు పొడవటానికి ఆ తీసుకొచ్చే రాయి కూడా, మట్టి కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మట్టి, అయ్యే గ్రావెలు అవన్నీ కూడా కాలువగట్ల మీద ఉంటే ఇవాళ ఈ గండు పొడవటానికి కూడా ఇన్ని రోజులు, ఇన్ని గంటలు సమయం వృధా అయ్యేది కాదు. ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి 5 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించి పనిచేసే అధికారుల్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలు 68,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు పరిగెత్తించి యంత్రాంగాన్ని, డిపార్ట్మెంట్ని పరిగెత్తిస్తే నీ 5 ఏళ్ల పరిపాలనలో కేవలం నువ్వు ఖర్చు పెట్టిన 32,000 కోట్లు జీతభత్యాలకి, నీకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రాంతాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో దోపిడీకి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టి ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోలవరం మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, గ్రావెల్ దోపిడీలో భాగస్వాములై అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి, బుడమేరు పనులు నిర్లక్ష్యం చేసి, బుడమేరు పనులు ప్రీ క్లోజర్ చేసి, బుడమేరు పనులు క్యాన్సిల్ చేసి, ఇవాళ ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రైల్వే బ్రిడ్జిలు కట్టాం. ఆ పాత బ్రిడ్జిలను కూడా తీయటానికి జగన్ రెడ్డి ప్రభుత్వానికి చేతులు రాల. అక్కడ లక్షల క్యూబిక్ మీటర్లో మట్టి ఉంటే ఆ మట్టి తీయటానికి కూడా చేతులు రాల. నిన్న లోకేష్ బాబు కొండపల్లి శాంతినగర్ ఏరియాకు వస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కొత్త బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ రోడ్డు కూడా నీకు 5 ఏళ్లలో చేతులు రాల. ఆ రోడ్డు వేస్తే, ఆ అప్రోచ్ రోడ్డు వేస్తే, ఆ కొత్త బ్రిడ్జి ప్రయోజనంకి వస్తే ఆ కౌలూరు ప్రాంతం కానీ, ఇటు కొండపల్లి ప్రాంతం కానీ సద్వినియోగం చేసుకుంటారని ఆ పాత బ్రిడ్జి మీదే మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే ఆ ప్రాంత ప్రజల్ని. అదేవిధంగా ముత్యాలంపాడు దగ్గర పాత బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోతే నువ్వు వేసిన ఆ టెంపరీ నిర్మాణం కూడా ఇవాళ బుడమేరు కొట్టుకుపోయింది, పాత బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. నీ జగనన్న కాలనీలు ఇవాళ నువ్వు చూసుకో జగన్ రెడ్డి,
ఆ వెలగలేరు ప్రాంతంలో 12-15 అడుగులు నీ జగనన్ని కాలనీల మీద నీళ్లు నడిచాయి. 100 కోట్లు ఒకసారి గుండె మీద చేసుకొని ఈ బుడమేరు పరివాహక ప్రాంతాల్లో నీ జగనన్న కాలనీలు ఎన్ని అడుగుల ఎత్తులో నీళ్లు ప్రవహించాయో, సెంటు పట్టాతో పేదవాళ్ళని ఇళ్ల నిర్మాణం చేస్తావని నువ్వు తీసుకున్న 100 కోట్ల దోపిడీలో నువ్వు తీసుకున్న సెంటు పట్టాలు ఇవాళ బుడమేరు పరివాహక ప్రాంతంలో విజయవాడ నగరంలో నీ శాసనసభ్యులు బుడమేరు ఆక్రమణలో అడ్డగోళ్లుగా అక్కడ ఇళ్ల నిర్మాణం చేయించి అక్కడ స్థలాలు అమ్ముకొని ఇళ్ళు అమ్ముకొని నిర్మాణాలు చేయించి నీ శాసనసభ్యులు చేసిన దోపిడీకి ఇవాళ ఆ ప్రాంత ప్రజలంతా కూడా పొలాలు మునిగిపోయి ఎనిగబడి యూటీని చుట్టానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వెళ్ళారు. ఆ ఈటీ ద్వారే ఈ బుడమేరు ప్రవాహం అంతా కూడా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. నిడమారు దగ్గర ఎనికేపాడు దగ్గర ఏ విధంగా 5 సంవత్సరాల నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ బుడమేరు ముంపంతా కూడా విజయవాడ నగరం నుంచి ఏదైతే కొల్లేరుకి వెళ్ళే మార్గంలో ఆ ప్రవాహం కదలక ఏదైతే ఈ ఆక్రమణల వల్ల ఆ బుడమేరు ముంపంతా కూడా బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఇబ్బందులు పడతా ఉంటే పైచాచిక ఆనందం పొందడానికి మొన్నొచ్చి బురజల్లి వెళ్ళావు, మళ్ళీ నిన్నొచ్చి బురజల్లి వెళ్ళావు. సిగ్గుందా నీకు? విజయవాడ కరకట్ట గోడలు నువ్వు నిర్మాణం చేశావా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్మాణం చేసి 2.3 కిలోమీటర్లకి ఆ ప్రాంత శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ రావు నేను గత నీ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సమయంలో కృష్ణానదిలో మేము ధర్నాలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 2.3 కిలోమీటర్ల గోడ నిర్మాణం పనులు మొదలుపెట్టి 100 కోట్లు శాంక్షన్ చేసి 100 కోట్లు ఖర్చు పెడితే ఆ నిర్మాణాన్ని ఎలా చేయాలో చూపిస్తే నీ ప్రభుత్వం అధికారంలో రాగానే ఆ పనులను ప్రీ క్లోజర్ చేశావు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే ఆ పనులు ప్రారంభమయ్యాయి. దాన్ని పట్టుకొని విజయవాడ రిటైనింగ్ వాల్ నేను కట్టానని ముద్దులు పెట్టించుకుంటావా? ఆ గోడ దగ్గర తైతక్కలాడతావా? ఎప్పుడైనా గత ప్రభుత్వాలు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనే ఆలోచన కూడా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో పోరాటాలు చేసింది, పనులు ప్రారంభం చేయండి అని చెప్పి ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపిస్తే దాని దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడతావా? దాని దగ్గరికి వెళ్ళి నేనే కట్టేశాను, నేనే కనుక్కున్నాను, ఈ రిటైనింగ్ వాల్ నాదని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తావా? నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ బుడమేరు వరద బాధితులకి, ఇవాళ ఈ లక్షలాది మంది రైతాంగ కష్టాలకి, ఇవాళ బుడమేరు వరద ముంపుకి, ఈ రాష్ట్ర రైతాంగానికి, ఈ బుడమేరు వరద బాధితులకి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నీ దుర్మార్గం వల్ల, నీ ద్రోహం వల్ల, నీ బాధ్యతారాహిత్యం వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు చంద్రబాబు నాయుడు గారు పనులు మొదలుపెట్టిన బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు 464 కోట్ల పనులు నిలుపుదల చేసి, క్యాన్సిల్ చేసి, పనులు ఆపేసి, కాంట్రాక్టర్లని కేసులు పెట్టమని ఒత్తిడి చేసి నువ్వు చేసిన దుర్మార్గం వల్ల ఇవాళ ఆ బుడమేరు వరదంతా కూడా జేఎన్యూఆర్ కాలనీలో 30,000 మంది ప్రజలు నీళ్లలో మునిగిపోతే విజయవాడ నగరంలో లక్షలాది మంది ఈ బుడమేరు పరివాహ ప్రాంతాల్లో ఇబ్బందులు పడతా ఉంటే దానికి
బాధ్యత వహించమని వైసీపీ ప్రభుత్వాన్ని, పార్టీని, ఆనాటి నీ పరిపాలనని సిగ్గు తెచ్చుకోమని జగన్ రెడ్డిని ముక్కు నేలకు రామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ 4-5 బోట్లు ఏ విధంగా వచ్చాయి, నీ ఎవరు కుట్ర ఉందా అన్నీ కూడా బయటపడుతుంది. విచారణలో నీ పార్టీ రంగులు కూడా ఆ బోట్లకి కనపడాయి అనేది కూడా ఈరోజు దినపత్రికలో వచ్చాయి. కాబట్టి రిటైనింగ్ వాల్ పనులు కానీ, ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ప్రారంభం చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్ళు మీ నిర్లక్ష్యం వల్ల, ఈ నీ బాధ్యతారాహిత్యం వల్ల ఇంత దుర్మార్గం జరిగితే, నీ కుటుంబ పత్రిక, నీ రోత పత్రికలో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతిరోజు విషం జిమ్ముతున్నారంటే, 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మీకు జ్ఞానోదయం అవ్వలేదు. ఇప్పటికి కూడా మీరు బాధ్యత తెలుసుకోవట్లేదు. ప్రజలు మీ దుర్మార్గాలకి, నీ పాపాలకి 11 సీట్లతో పరిమితం చేసినా కూడా వాస్తవాలని అర్థం చేసుకోకుండా పనిచేసే ప్రభుత్వం మీద బురద జల్లాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ, మరి ఈ బురదలో నడుస్తూ, ఈ వరదల్లో తిరుగుతూ ఆయన సహాయ కార్యక్రమాలని యంత్రాంగంతో పర్యవేక్షణ చేసి పనులు పరిగెత్తిస్తూ ఉంటే, ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడేది ఖండిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏదైతే నష్టపోయిన ప్రజలకి అటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఏ విధంగా సాయం చేయాలి, ఏ విధంగా దెబ్బతిన్న రైతాంగానికి పొలాలన్నీ కూడా సంబంధిత అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులందరినీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళమని, క్షేత్రస్థాయికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత అధికారులంతా కూడా రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎవరైతే వరద బాధితులు ఎందరూ ఉన్నారో నిత్యావసర వస్తువులు కూడా ఏ విధంగా వాళ్ళకి అందించాలి, పూర్తి స్థాయిలో ఈ వరద తగ్గే వరకు కూడా ఈ సహాయ కార్యక్రమాల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఇళ్ల దగ్గర చేరిన బురదను కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అవన్నీ కూడా శుభ్రపరచాలి. టోటల్ అంటువ్యాధులు రాకుండా ఏదైతే వైద్య సిబ్బంది అంతా కూడా వేలాది మంది వైద్య సిబ్బంది, అట్లాగే పారిశుధ్య కార్మికులు, అట్లాగే యంత్రాలు, వాటర్ ట్యాంక్స్ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా అటు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు టోటల్ యంత్రాంగం మంత్రులంతా కూడా డివిజన్ల వారీగా, వార్డుల వారీగా ఎక్కడైతే మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షించి 3 పూట్ల భోజన సదుపాయాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే పాల ప్యాకెట్లు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్ని విధాలుగా కూడా కింద స్థాయి వరకు పంపిస్తూ ఉంటే చూసి వారవలేక, ఏడవలేక, తట్టుకోలేక విషం చెప్పి జగన్ రెడ్డి వెళ్ళాడు. ఇక శుభ్రంగా లండన్ వెళ్ళిపోయి గానా బజానా కార్యక్రమాలు చేసుకో. నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్న జగన్ రెడ్డి మాటలు చూసిన తర్వాత మొన్న కావచ్చు, నిన్న కావచ్చు, మందులు సరిగా వాడట్లేదు. గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ రెడ్డికి 1-2 సార్లు చెప్పాను, అరే చూడండిరా మందులు ఏంటిరా సరిగా అని చెప్పి. అట్లాగే కూడా మందులు సరిగా వాడుకో. ప్రజల కష్టాలు, బాధలు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి తెలుసు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, సంబంధిత యంత్రాంగం కావచ్చు, అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటే నీతో అంటగాగిన అధికారులు కొంతమంది, నీతో అంటగాగిన కొంతమంది ఉన్నతాధికారులు, నీకు సంబంధించి నీతో అంటగాగిన కొంతమంది నిర్లక్ష్య వైఖరి కూడా ప్రభుత్వం ఎండగట్టి వాళ్ళ తప్పులన్నీ కూడా చూపించింది. మారండి. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైన వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, తప్పు చేయొద్దు.
ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు బాధల్లో ఉన్నారు. వరద ప్రాంతాల్లో ఏదైతే బుడమేరు వరద ప్రాంత పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు, రైతాంగం పడతా ఉన్న బాధలు ఇవన్నీ కూడా చూసి మారండి. జగన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని మీ భవిష్యత్తును పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా జగన్ రెడ్డితో కాగి ఈ కుట్రలో కుతంత్రాల్లో పాలు పంచుకోమాకండి. మొన్న గొడ్లవల్లేరు కాలేజీ ఏదైతే చరిత్ర ఉన్న కాలేజీ దగ్గర ఎంతోమంది మహానుభావులు పెద్దవాళ్ళు ఎంతో ఉన్నత లక్ష్యంతో వేలాది మంది పాలిటెక్నిక్ కాలేజీ పిల్లలు, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు దేశ విదేశాల్లో గొడ్లవల్లేరు పాలిటెక్నిక్ అన్నా గొడ్లవల్లేరు కాలేజ్ అన్నా ఎంతో గొప్పగా దేశ విదేశాల్లో ఆ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ యాజమాన్యం కానీ ఆ సిబ్బంది కానీ చాలా పెద్ద ఎత్తున అక్కడ విద్యాబుద్ధులు నేర్పుతారు. ఆ కాలేజీల్లో, ఆ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీల్లో అక్కడ కూడా నీ తాలూకా నీ గెడ్డెం గ్యాంగులు, నీ పార్టీ నాయకులు విషం జిమ్మి ఆ కాలేజీ మీద విషం జమ్మి డైవర్ట్ చేయాలి ఇష్యూ నుంచి. ఏదైతే నీ జిందాల్, ఏదైతే నీ దుర్మార్గాలు బట్టబయలు కాకూడదని ముంబై సినీ నటి ఆ విషయాలన్నీ కూడా డైవర్ట్ చేయడానికి గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ మీద, పాలిటెక్నిక్ కాలేజీ మీద విషం జిమ్మావు. ఆ దుర్మార్గాలన్నీ ఇవాళ విచారణలో పత్రికల్లో బయటకు వస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఆ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరు జగన్ రెడ్డి, ఈ కుట్రలో కుతంత్రాలు కట్టిపెట్టమని, తగిన మూల్యం కూడా ఇటువంటి కుట్రలో కుతంత్రాలు చేసే జగన్ రెడ్డి, అదేవిధంగా నీ గ్యాంగు నీ బ్యాచ్కి కూడా చర్యలు తీసుకోమని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.